ఏపీ డీజీపీ జేవీ రాముడు శనివారం పదవి విరమణ చేయనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా ఇబ్బందులు పడినప్పటికీ సమస్యలు అధిగమించామన్నారు ఆయన. సర్వీసులో సంతృప్తికరంగా విధులు నిర్వర్తించారంటున్న ఏపీ ప్రస్తుత డీజీపీ జేవీ రాముడుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. డీజీపీగా రాముడు 2 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మరి కొద్దిసేపట్లో పదవి విరమణ చేయబోతున్నారు. ఆయన ప్రత్యేకంగా 2 సంవత్సరాల కాలంలో ఏం సాధించారు, ఆయన అనుభూతి ఏంటి, డీజీపీగా ఆయన ఏం సాధించారు, ఆయన ఎంతవరకు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం మాట్లాడేందుకు రాముడు గారు ఉన్నారు. సార్, కంగ్రాచులేషన్స్. తర్వాత ఎలా ఉంది 2 ఇయర్స్ మీ రిజల్ట్, మీ పరిపాలన, మీ డిపార్ట్మెంట్, మీరు ఎంతవరకు సాటిస్ఫై అయ్యారు? అంటే మరి సాటిస్ఫై అంటే అండి, మనం ఎంత చేసినా ఇంకా చేయాలనిపిస్తుంది, ఇంకా చేయాల్సింది అనిపిస్తుంది. ఓవరాల్గా ఐ కెన్ ఫీల్ ఎస్ వీ హ్యాడ్ ఏ సాటిస్ఫై. అంటే ఓవరాల్గా చూసుకుంటే సాటిస్ఫైయింగ్గా కనపడుతుందని చెప్పొచ్చు. 13 జిల్లాలు చూసుకుంటే కనుక మనకి ప్రధానంగా చిత్తూరు ప్రాంతం, రాయలసీమ ప్రాంతాలు ఎర్రచందనంకి సంబంధించి ఎర్రచందనం మీద మీరు తీసుకున్నటువంటి యాక్షన్సే కానీ చాలా సంచలనమైనవి, కొంత వివాదాస్పదం కూడా అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి ఫలితాలు సాధించారని చెప్పి మీరు భావిస్తున్నారు. ఆర్ యూ సాటిస్ఫైడ్? నార్మల్గా అండి, ఇప్పుడు ఏదన్నా మనం మామూలుగా చెప్పుకున్నట్లు ఇప్పుడు కాంక్రీట్ వాల్ పగలగొట్టుంటే కొంత సౌండ్ అవుతుంది. సౌండ్కి భయపడే వాళ్ళు కాంక్రీట్ వాల్ పగలగొట్టలేడు. అలాగే ఇప్పుడు మరి ఇదంతా ఎస్టాబ్లిష్డ్, చాలా వేళ్ళు ఉన్నటువంటి సమస్య ఇది. సో పెద్ద పెద్దలను పట్టుకున్నప్పుడు కొంత కాంట్రవర్సీస్ వస్తుంటాయి. దాంట్లో మీకు తెలుసు, నేను చెప్పకూడదు కానీ బట్ దానికి ఉన్న రాజకీయ సపోర్ట్ కూడా ఉంది, పొలిటికల్ సపోర్ట్ ఉన్నాయి, కొన్ని జరిగాయి. అన్ని పక్క స్టేట్స్ నుంచి మీకు ఏం జరుగుతుందో మీకు అందరికీ బాగా తెలుసు. సో అందుకోసం కొంత కాంట్రవర్సీ అయ్యిండొచ్చు కానీ బట్ అల్టిమేట్గా మంచి ఫలితాలు వచ్చాయి. తర్వాత ఇదంతా కూడా ఇప్పుడు ఇంత డీప్ రూటెడ్ ప్రాబ్లం ఒక రోజులో సాల్వ్ కాదు కదా. కాబట్టి దాన్ని అందుకోసం మనం లీగల్గా ఏం చేయాలా అంటే లాలో ఏమేమి మార్పులు తీసుకురావాలా అవన్నీ కూడా ఆలోచించి చేయడం జరిగింది. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏమైందంటే ఇప్పుడు లాలో కూడా మంచి మార్పులు తేగలిగాము. మొన్ననే అమెండ్మెంట్ కూడా అన్ని పూర్తి అయిపోయి అన్ని డిపార్ట్మెంట్స్ కన్సెంట్ తీసుకొని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ కూడా తీసుకొని మననే వచ్చింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆ సెక్షన్స్ కింద మేము ఈ కేసులు బుక్ చేయడం మొదలుపెట్టాము. దాంతో మంచి ఇంపాక్ట్ వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా బెయిల్ రావడం కష్టమవుతుంది. పనిష్మెంట్ చాలా ఏదో 6 నెలలు కాకుండా 7 years, 10 years, 15 years పడే అవకాశం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకవేళ ఎవరైనా తప్పించుకొని తెలివిగా ఏదో విధంగా కొంత డబ్బు సంపాదించుకున్నా దీంతో అదంతా కూడా మనం కాన్ఫిస్కేట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడు. సో కాబట్టి దీంతో మంచి ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటున్నాం. అంటే ఉద్యోగం అంటే అటు చేదు ఉంటుంది, ఇది తీపి ఉంటుంది అన్నట్టు అనుసంధాన. ఇప్పుడు తుని ఘటన కానీ అదేవిధంగా గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఘటన కానీ ఈ 2 కూడా మీరే లీడ్ చేశారు. అంటే తుని ఘటనలో కొంత వెనకబడ్డారు అన్నటువంటి ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి. మీరు ఎలా ఆస్వాదించారు ఈ 2 సంఘటనల్ని? తుని ఘటనలో వెనుకబడినామంటే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం ఏది కూడా ఐజోలేషన్లో చూడకూడదు. ఐజోలేషన్లో అంటే ఏది కూడా సపరేట్గా ఒకటే ఇన్సిడెంట్ కింద చూడకూడదు. మీరు తుని ఘటన జరగడానికి ఏమి నేపథ్యం అని చూడండి. దేశం మొత్తం మనకు రాజస్థాన్లో కానీ, గుజరాత్లో కానీ, హర్యానాలో కానీ ఎక్కడెక్కడైతే ఇప్పుడు ఈ కాస్ట్ కుల సంబంధమైనటువంటి అజిటేషన్లు, రిజర్వేషన్స్ కోసం అజిటేషన్స్ వచ్చినాయో వాటన్నిటితోనూ కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా బాగా చేసామని మేము అనుకుంటున్నాము. కారణం చెప్తా. అక్కడ జరిగినటువంటి హింస కానీ ఇక్కడ దాంట్లో కొంత భాగం కూడా మన దగ్గర జరగలే. ముఖ్యంగా మేము లాఠీ ఎత్తకుండా ఫైర్ ఓపెన్ చేసేది పక్కన పెట్టండి. అసలు ఫైర్ తుపాకీలో ఒక తూటా కాల్చలే, లాఠీతో కానీ కొట్టకుండా, ఒకరు కూడా హాస్పిటలైజ్ కాకుండా ఈ సిచ్యుయేషన్ను కంట్రోల్లో చేయగలిగాం. అది అచీవ్మెంటే కాదా చెప్పండి? అట్లా మనం కంపేర్ చేసుకొని చూసుకోవాలి, ఉన్న పరిస్థితి బట్టి చూసుకోవాలి. తుని ఘటన జరిగింది అంటే ఇప్పుడు ఏమీ జరగకుండా ఉండదు కదా, ఏదో జరుగుతూ ఉంటాయి. ఎవరో నేరం చేసినప్పుడు నేరం జరిగిపోయింది అంటే ఇప్పుడు అన్నీ మనం ఆపగలిగితే అసలు నేరాలే ఉండవు, అది వేరే విషయం. కానీ ఇలాంటి పొలిటికల్ అజిటేషన్స్ అన్ని మనం ఆపగలమా చెప్పండి? జరగకుండా జరిగినప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, దాన్ని ఎట్లా మనం ట్యాకిల్ చేస్తాము, అది ఇంపార్టెంట్. అంతేగాని ఇది జరగకుంటే బాగుండేది, ఓకే జరగకుంటే బాగుండేది, మరి జరిగిన తర్వాత దాన్ని మనం ఎట్లా ట్యాకిల్ చేస్తామనేది ఇంపార్టెంట్. సో నాకు మా వాళ్ళు ముఖ్యంగా నేను చాలాసార్లు అనుకుంటున్నాను, మా వాళ్ళు చాలా బాగా చేశారు. అంత బాగా చేయబట్టే మనకి ఈరోజు ఏమాత్రం కూడా నష్టం జరగకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, ప్రాణ నష్టం జరగకుండా, ఎక్కడ ఒక రకమైన మామూలు ప్రభుత్వానికి ఉన్న గుడ్ విల్ పోకుండా, పోలీసు అంటే ఉన్న గుడ్ విల్ పోకుండా ఈరోజు దానివల్ల పోలీసు కూడా చాలా సింపతి వచ్చింది.
చాలా బాగా చేశారని నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తుంటారు, ఇది చాలా బాగా హ్యాండిల్ చేశారు మీరు అని. అంటే వాట్ నెక్స్ట్? ఇప్పుడు డీజీపీ అయిపోయింది, తర్వాత మీరు పర్సనల్ లైఫ్ని అంటే పొలిటికల్గా ఏమన్నా ఎంట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? లేదు లేదు, మనకు రాజకీయానికి చాలా దూరం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఎవరైనా పిలిచి మీకు ఏమన్నా ఆఫర్ చేస్తే? లేదు, రాజకీయం మనకు ఏమాత్రం రాజకీయమైన ఇంట్రెస్ట్ లేదు. నెక్స్ట్ వాట్ నెక్స్ట్? డీజీపీ రాముడు నెక్స్ట్ 37 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ చేసిన అర్థంగా మరి వాట్ నెక్స్ట్ అంటే ఏం చెప్పాలి నేను? చాలా అంటే మీ పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? నేను అసలు హ్యాపీగా రిటైర్ కావాలనుకుంటున్నా, మీకు వాస్తవం చెప్తున్నా. తర్వాత అంటే పదవి విరమణ చేసిన తర్వాత ఎంజాయ్మెంట్ అంటే మరి రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకుంటే నాకేం తోచింది, నా హాబీస్ కానీ నాకు చాలా. ఇప్పుడు నేను ఈ 37 ఏళ్ళ ప్రభుత్వ సర్వీస్లో ఒక పుస్తకాన్ని చదవడానికి టైం ఉండేది కాదు, ఏదైనా మనకి ఇష్టం వచ్చిన ఒక హాబీ కంటిన్యూ చేయడానికి టైం ఉండేది కాదు. ఇప్పుడు అవన్నీ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఎదురుగా రాష్ట్రంలో మాత్రం జరిగినటువంటి పరిణామాలు ఏవైనప్పటికీ కూడా, రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా తాను మాత్రం చిత్తశుద్ధితో పనిచేశాను. అందరూ కూడా సహకరించారు, రాజకీయాలే కాదు ప్రజలు కూడా పూర్తిగా సహకరించారు. అందుకు తగిన ఫలితాలు కూడా వచ్చినాయి. తుని వంటి ఘటనలు, అదేవిధంగా గోదావరి పుష్కరాల వంటి ఘటనలు కూడా జరిగినప్పటికీ కూడా ప్రజలకి మంచి సేవ చేశామన్నటువంటి ఫీలింగ్ కలిగిందని చెప్పి డీజీపీ రాముడు చెప్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్ ఎన్టీవీ.